ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకే వేదికపై కనిపించబోతున్నారు. ఈ అరుదైన ఘటనకు రవీంద్ర భారతి వేదిక కాబోతోంది. కాసేపట్లో జరగనున్న సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణ సభలో ఈ దృశ్యం కనిపించబోతోంది. కాగా సీతారాం ఏచూరి ఈ నెల 12న కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ఆయన సంస్మరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ప్రకటించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్ని పార్టీల ప్రతినిధులకు ఆహ్వానం పంపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు. తమ్మినేని ఆహ్వానం మేరకు రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. దీంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకే వేదికపై కనిపించబోతున్నారు. ఈ అరుదైన ఘటనకు రవీంద్ర భారతి వేదిక కాబోతోంది. కాసేపట్లో జరగనున్న సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణ సభలో ఈ దృశ్యం కనిపించబోతోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, అమూల్య, రెండు కత్తులు ఒకే అన్నట్టు దాదాపు ఒక సామెత అయితే ఉంది. అయితే ఇక ప్రధాన ప్రతిపక్ష నేత కేటీఆర్ అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే వేదికపై మరి కాసేపట్లో కనబడబోతున్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో నేడు ఉదయం 11 గంటలకు అంటే ఇంకాసేపట్లో ఒక సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణ సభ నిర్వహిస్తున్నారు. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరుతున్నారు. సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు కార్మిక ఉపాధి శాఖపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇదనగా సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఈ నెల 12న అనారోగ్యంతో మృతి విషయం తెలిసిందే. అయితే సీతారాం ఏచూరి సంస్మరణ సభకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్ని పార్టీల ప్రతినిధులు ఆహ్వానం పంపారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అలాగే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండ రామ్, వివిధ వామపక్ష పార్టీల నేతలు కూడా ఆహ్వానించారు. అయితే ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య వాగ్వాదం జరుగుతున్న సమయంలో సీతారాం ఏచూరి సంస్మరణ కార్యక్రమం ఒకే వేదికపై కనిపిస్తున్న వార్త రాజకీయంగా చర్చనీయంగా మారింది. దీంతో ఇరు పార్టీ శ్రేణిలో ఒక ఉత్కంఠ కూడా నెలకొంది. ఇద్దరు ఒకరు వెళ్లిన తర్వాత మరొకరు వస్తారా, లేక సీతారాం ఏచూరి సంస్థ వారిద్దరు కలిపే వేదిక అవుతుందా అనేది రాజకీయ విమర్శలకు తాగకుండా జాగ్రత్త పడతారా అనేది దానిపైన అయితే జాగ్రత్త తీసుకున్నారు. అయితే ఇద్దరి మధ్య వాటిలో యుద్ధం చోటు వస్తుందా అదే ఇది కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సరే, ఏదే సరే రాజకీయాలు వేరు, ఇలాంటి కార్యక్రమాలు వేరు కాబట్టి ఇరువురు కూడా ఒకే వేదికపై కనబడడం, మరి వాళ్ళ పలకరింపులు ఎలా ఉండబోతాయి అనేది ఒక చర్చగా మారింది. మొత్తానికి తమ్మినేని వీరభద్రం చొరవ తీసుకుంటారు. దీనిపైన చూసుకుంటా మారింది. మరి కాసేపట్లో ఈ సంసద్ సభ కార్యక్రమం మొదలు కాబోతుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.